కానీ దీనివల్ల నాకు అసలు జ్ఞానం అనేదే ప్రాప్తించడం లేదు. ఇవాళ నేను ఎలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ నేను ఈ పుస్తకం నుంచి జ్ఞానం పొందాలి అంటే కేవలం చూడటం వల్ల జ్ఞానాన్ని పొందలేను కదా. నేను ఈ పుస్తకాన్ని తెరవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే జ్ఞానాన్ని పొందగలుగుతాను. ఎంతో సులభమైన విషయమే, కానీ దీన్ని ఆచరించడమే చాలా కష్టమైనది కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరే చూసుకోండి. మీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. ఎంతో సులభమైన జ్ఞానం గురించి మాట్లాడితే ఆ మాత్రం జ్ఞానం అయితే మనకు తెలుసు. సత్యం పలకడం అనేది మంచిది అని, దానం చేయటం పుణ్యమని, కష్టపడితే ఫలితం దక్కుతుందని మీకు తెలుసు. ఈ జ్ఞానం అయితే మనందరి దగ్గర ఉంది. ఇలాంటి ఎంతో జ్ఞానం మన దగ్గర ఉంది. ఆలస్యం కారణంగా, ఉన్మాదం కారణంగా మనం వీటిని ప్రయోగించము, అంతే. ఈ జ్ఞానాన్ని మనం జీవితంలో కలుపుకోం. దీన్ని మనం ఉపయోగించుకోం కాబట్టి దీన్ని ఆచరణలో పెట్టక బాధపడుతూ ఉంటాం. కాబట్టి మీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా, మీకు ప్రాప్తించిన జ్ఞానం మొత్తం, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించండి. జీవితంలోకి తీసుకురావడం ప్రారంభించండి. ఈ మనసు ప్రతి క్షణం సంతోషంగా ఉంటుంది. అప్పుడు లక్ష్యాన్ని సాధించి మనసు చెప్తుంది,